ఇంకొంచెం వెనక్కిపోయి సౌండ్ కాదు సార్. ఓకే. నాన్న గురించి ఏం చెప్పాలి అంటే ఆయన ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నేను అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ అవుతానో లేదో నాకే తెలియదు. సో అది మాత్రం చెప్పగలను. సో ఆయన హోంగార్డ్గా స్టార్ట్ చేసినప్పుడు ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన మమ్మల్ని చదివించడం, ఆ కష్టాన్ని ఆయనే తీసుకొని, అది చాలా కష్టం. ఆయన డిఎస్పీ దగ్గర పనిచేసినప్పుడు డే అండ్ నైట్స్ ఈ టూర్స్ చేసినప్పుడు 10 days 15 days హైదరాబాద్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పుడు 15 days ఆయన ఇంట్లో ఉండేవాడు కాదు. సో ఆ కష్టాలన్నీ తట్టుకొని ఇన్ని రోజులు మాకు ఏ కష్టం లేకుండా చూసుకున్నాడు. సో దాంతోపాటు మమ్మల్ని బాగా చదివించినాడు. సో అదే చెప్తాను, ఆయన ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అయినాడు, కానీ నేను అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ అవుతానో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఏదైనా మనం అనుకుంటాం, నేను చేస్తాం మన ఆయనకి, అది చేస్తా ఇది చేస్తా అంటాం. ఆ కష్టం వచ్చి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేసేటోడే పర్ఫెక్ట్ పర్సన్. ప్రతి ఒక్కరిని చెప్తాం అది నేను చేస్తాను, నేను చూపిస్తాను అని, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేసేవాడే నాకు గ్రేట్. సో చూద్దాం. థ్యాంక్ యూ. పిలిపించి మామూలుగా సన్మాన కార్యక్రమం చేయాల్సి ఉంటుంది, కానీ ఇది నెల మధ్యలో కాబట్టి ఎస్పీ గారికి ఇప్పుడున్న డ్యూటీలలో కొంచెం టైం దొరకడం లేదు కాబట్టి రేపు 1వ తారీఖుకు మన హోంగార్డ్స్ ఎంతమంది అయితే ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరిది 1 day శాలరీ రికవరీ చేసి రేపు 1వ తారీఖున అతనికి చెక్ రూపంలో ఎస్పీ సార్ ద్వారా మనము అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు ఆయనను హెడ్ క్వార్టర్కి మేము పిలిపించలేదు. ఊరికి పిలిపించి చాలా వేసి దండేసి పంపించడం వల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి రేపు 1వ తారీఖున ఎస్పీ సార్ చేతుల మీదుగా 1వ తారీఖు కానీ లేదా 5వ తారీఖు లోపల కానీ మనకు చెక్ రూపంలో ఆయనకు హోంగార్డ్స్ అందరూ ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అయితే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరికీ రేపు శాలరీ పడే టైంలో 1 day శాలరీ రికవరీ చేసి చెక్ రూపంలో ఆయనకు అందజేయడం జరుగుతుంది. అందు గురించి హెడ్ క్వార్టర్కు పిలిపించలేదు. రేపు వచ్చిన తర్వాత అతన్ని పిలిపించి అక్కడ ఎస్పీ సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిపించి అప్పుడు ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను హోంగార్డ్ ఇన్ఛార్జిగా ఉండబట్టి ఇప్పటికీ 2.5 సంవత్సరం అవుతుంది. ఈ 2.5 సంవత్సరం నుండి ఈ మన సీనన్న గురించి అయితే ఏ రిమార్కు నాకు రిపోర్ట్ కానీ ఏది కానీ రాలేదు. కానీ ఇప్పటి వరకు సీనన్న ఇంత గట్టిగా ఉద్యోగం చేశాడన్న విషయం నాకు కూడా తెలియదు. మన సిఐసార్ గారు, ఎస్ఐ సార్ గారు ఇప్పుడు చెప్తామంటే మనిషికి కొంచెం ఒళ్ళు నిక్కబడినట్లు అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనికి మొన్నటి వరకు ఆరోగ్యం బాగలేకుండా ఉండింది. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో రిటైర్డ్ కావడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా గొప్ప విషయం. అది మనం మర్చిపోలేనిది ఏమిరా అంటే సంపూర్ణ ఆరోగ్యంగా రిటైర్డ్ కావడమే పోలీస్ డిపార్ట్మెంట్లో. అది సీనన్నకు దక్కింది కాబట్టి అది ఒక గొప్ప వరం. ఇక మీద కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటి వరకు ఏమైతే అతను ఈ డిపార్ట్మెంట్లో ఉండి ఏ కార్యక్రమాలు అయితే చేయించుకోలేకపోయినాడో ఇప్పుడైనా కనీసం భార్య పిల్లలతో కలిసి సుఖజీవంగా ఉండాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మన సిఐసార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా సిఐ దేవకినారాయణ సార్కు, మా ఎస్ఐ గారికి, ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మా శ్రీనివాసులు గారికి, మిత్రులు, శ్రేయోభిలాషులు, మా కొలీగ్స్ పోలీస్ సిబ్బందికి అందరికీ నా నమస్కారము. సీనయ్య అంటే ఒక బ్రాండ్, సీనయ్య అంటే ఒక లెజెండ్, సీనయ్య అంటే హోంగార్డ్ కాదు పోలీస్ కంటే ఎక్కువ ఉద్యోగం చేసినాడు. నేనుండా ఈ పాయింట్లో నేనుండా ఏ లారీ కానీ
ఏ బస్సు కానీ ఏ వ్యాన్ కానీ ఇన్ టైంలో రాకూడదు అనేది ఒక గట్టిగా ఉద్యోగం చేసినాడు. మరి ఇంకా సీనయ్య గురించి చెప్పాలంటే మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు చాలా క్లుప్తంగా చెప్పినారు. మరి పదవీ విరమణ తర్వాత అతనికి అతని కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సభాధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. సభకు అధ్యక్షత వహించిన మన సిఐ సార్కు, అదేవిధంగా ఎస్ఐ గారికి, ఈరోజు పదవీ విరమణ చేస్తున్న మన శ్రీనివాసుకు, వారి బంధువులకు, ఇక్కడికి వచ్చేసిన వారి స్నేహితులకు, మా సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హోంగార్డ్గా ఉద్యోగం చేస్తూ అందరి మన్ననలు పొందడం అంటే చాలా సామాన్య విషయం కాదు. ఎంతో ఆరోగ్యంగా, ఎంతో సిద్ధశుద్ధిగా, ఒక కమిట్మెంట్ ఉండి ఈ విధంగా చేస్తేనే ఉద్యోగానికి ఇన్ని రోజులు ఆరోగ్యంగా ఉద్యోగం చేసి అందరి మన్ననలు పొందడం వాస్తవం. ఆ విధంగా చేసిన శ్రీనివాసులకు, ఈరోజు ఆరోగ్యంగా పదవి విరమణ చేస్తున్న శ్రీనివాసులకు ఆ దేవదేవుడు ఎల్లవేళలా ఆరోగ్యంగా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రిటైర్డ్ అయిన తర్వాత ఆరోగ్యంగా తిరుగుతూ ఇక్కడే మా కొడుగా అక్కడక్కడ కొన్ని అనుభవాలు చెప్తూ మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అధ్యక్షుల గారికి నమస్కారం తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. వినపడుతుందా? మా సీనయ్యకు విజయ సందర్భంగా అందరికి వచ్చిన అందరికీ నమస్కారాలు. సీనయ్య గురించి అంటే 88లో సీనయ్య ఇక్కడ ఉంటే నేను 88 నుంచి కొన్ని ఏళ్ళ చేసిన డ్యూటీ ఆయనతో. నలుగురు చేయాల్సిన ఉద్యోగం ఒక్కరిని కూర్చోబెట్టే ఆయన అరుపు, ఆయన యొక్క ఉద్యోగము. ఆయన ఉన్నాడంటే మేము ఆ పక్క చెక్కింగ్ కానీ ఏ దానికి కూడా మేము పో ఆ విధంగా మా సీనయ్య ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు కూడా వయసు తగ్గినా కూడా ఆయనకు ఒక గౌన్ సర్కిల్ వేస్తే ఒక పిండరా ఒక చిన్న కాకూడదు సీనయ్య అంటే ఖచ్చితంగా కుర్చీ కూర్చోబెడితే అంతే. 5 మంది చేయాల్సిన పని మా సీనయ్య కూడా చేస్తాడు. 88లో నేను ఇక్కడ పనిచేశాను సీనయ్యతో. మంచివాడు, డ్యూటీలో పర్ఫెక్ట్గా ఉంటాడు, ఆఫీసుల దగ్గర మంచి మన్నన పొందినాడు. సీనయ్య నేను చూడబట్టి 88 నుంచి నేను ఇక్కడనే టౌన్లో చేస్తున్నాను. సీనయ్య గారు మంచి హార్డ్ వర్కర్, మంచివాడు. ఈరోజు రిటైర్ అయిన దినమున మేమంతా కలిసి ఈ విధంగా మేము చేస్తున్నాము. ఆ రిటైర్ అయిన తర్వాత కూడా టౌన్లో కనపడుతుంటాడు. ఆయన కావాల్సిన సహాయం మేము అందుబాటు చేస్తాము. మా సీనయ్యకు వాళ్ళ సంసారానికి మంచి ఆయుర్గెలుతుని ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ టైం ఇచ్చినందుకు నమస్తే. మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఏమైనా సరే సీనయ్య గారికి, వాళ్ళ కుటుంబానికి ఎప్పుడైనా సరే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి అవసరం వచ్చినా కూడా ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాము. ఖచ్చితంగా మీకు తగిన హెల్ప్ చేస్తాం. అందులో మాత్రం ఎటువంటిది ఏం లేదు. ఇంకోటి ఎందుకంటే వీళ్ళు 40 ఏళ్ళ నుంచి ఎంతో ఉద్యోగం ఒక ఆఫీసర్తో అనిపించుకోకూడదని ఒక తపనత చేశారు కాబట్టి రిటైర్డ్ అయినాక కొన్ని రోజులకు కొంత అనీజీగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక రకంగా అనారోగ్యం మాదిరిగా అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకు ఏదో ఒక పని సృష్టించుకొని దగ్గరలో తనకు చేతనైనంత చేసుకుంటా ఒక 4 రూపాయలు సంపాదించినట్లుంటే అతను నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటాడు. అందుకు కూడా అతనికి వీలును బట్టి ఖచ్చితంగా తర్వాత ఎక్కడైనా సరే ఏదో అతనికి ఇష్టానుసారం అతనికి ఇష్టం వచ్చినట్లు ఎటువంటి ఉద్యోగం అతనికి సెట్ అవుతుందో అది ప్రైవేట్ దాంట్లో చూస్తామని ముందనే ఒకసారి మాట ఇచ్చినాము. ఖచ్చితంగా అది కూడా చేస్తాం. ఈ సందర్భంగా రిటైర్ అవుతున్న శ్రీనివాసులకు, వారి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా దేవుడు ఆయురారోగ్యాలు అలాగే సుఖ సంతోషాలు ప్రసాదించాలని అందరి తరపున, మా సిబ్బంది తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అతనికి పదవి విరమణ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక 2 మాటలు మా ఎస్ఐ గారు. అందరికీ నమస్తే. ఈరోజు మేమంతా సీనయ్య ముద్దుగా పిలుచుకునే శ్రీనివాసులు గారు, బచ్చు శ్రీనివాసులు గారు, బద్వేల్ వాస్తవ్యం రిటైర్ కాబోతున్న సందర్భంగా ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు, సన్నిహితులకి అలాగే మా ట్రాఫిక్ సిబ్బందికి
అందరికీ కూడా వెల్కమ్. ఆయన గురించి మాకన్నా కూడా మీ అందరికీ చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మేమంతా ఒక 5-6 నెలలు చూసినాము. దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో 38-37 సంవత్సరాలు పనిచేయాలంటే, అది కూడా ఇట్లాంటి పదవీ విరమణ గౌరవంగా ముగించాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆయన పాపం ఇక్కడ ఈ దాదాపు ట్రాఫిక్లోనే 20 సంవత్సరాలు పనిచేసినాడు. చాలామంది డిఎస్పీల దగ్గర పనిచేసినాడు. ఎస్ఐలు సిఐల దగ్గర 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ట్రాఫిక్లోనే 20 సంవత్సరాలు పనిచేసినాడు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి దాదాపు మీ అందరికీ తెలిసి ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలిసి ఉంటుంది. కొద్దిగా చిన్న స్థాయి నుంచి చేసేటప్పుడు ఆ కాలంలో అంత సౌకర్యాలు లేవు. కుటుంబాన్ని ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడము, ముఖ్యంగా ఆఫీసర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం, అది అంత సులభం కాదు. దానికి కొన్ని అర్హతలు, అంటే కమిట్మెంట్తో పాటు ఉద్యోగం చేయడంలో ఇంట్రెస్ట్ ఉండాలి బాగా. అట్లాంటి అర్హతలు ఉన్నందుకు ఆయన బాగా సంతోషంగా కుటుంబాన్ని కూడా పైకి తీసుకొచ్చాడు. పిల్లలు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడ ఎవరితో రివార్స్ లేకుండా గట్టి పనివంతుడు అని పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఒక చిన్న స్థాయి ఉద్యోగంలో కొద్ది గట్టిగా చేయాలంటే అంత సులభం కాదు. మంచి అలవాట్లు ఉండాలి. కనీసం కుటుంబం ఆర్థికంగా ఒక రకంగా ఉన్నా కూడా కుటుంబం తరపున మంచి అనుబంధంతో పాటు ప్రోత్సాహం ఉండాలి. అట్లా లేకపోతే కొద్దిగా కష్టం. ఈ మధ్య కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ వయసులో ఎప్పుడన్నా అతన్ని ఎక్కడికైనా డ్యూటీ వేస్తే బాగా ఎంతూజిజంతో, ఉత్సాహంతో, కొంత కసితో కూడా పనిచేస్తాడు. మంచిగా విజిల్ వేస్తాడు, సినిమాలో విజిల్ వేసినట్టే వేస్తాడు. రేపటి నుంచి ఆ విజిల్ ఉండదు, మూగపోతుందేమో. అయితే చాలా మంచి వ్యక్తి కూడా. దానికి కొన్ని మంచి లక్షణాలు కూడా తోడైనందుకు ఈరోజు బాగా గౌరవంగా అతను మా అందరి తరపున ప్రొద్దుటూరులోనే ఎక్కువ రోజులు ఉద్యోగం చేస్తూ అన్ని స్టేషన్లలో ఉద్యోగం చేస్తూ ప్రొద్దుటూరులో అందరి ప్రజల యొక్క, ఆఫీసర్ల యొక్క, తన యొక్క ఉద్యోగస్తులతో మంచిగా ఉంటూ గౌరవంగా ఉద్యోగం చేసుకొని ఈరోజు ఆరోగ్యంగా పదవీ విరమణ చేస్తున్న మన శ్రీనివాసులు కార్యక్రమానికి వచ్చేసిన ఈరోజు మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ గారు దేవకిరణ్ సార్ గారు